యూపీఐ తోటి పేమెంట్లు చేయొద్దు అని చెప్పిన. యూపీఐ తోటి ఎందుకు పేమెంట్లు చేస్తారు? ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నేను ఆల్రెడీ అలాట్మెంట్ అయిన రోజే వీడియో చేసిన క్లారిటీగా. మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసేటప్పుడు ఆన్లైన్లో ఫీ టు బి పేడ్ 800 చూపిస్తుంది. స్కాలర్షిప్ రాని వాళ్ళకి, నాన్ లోకల్స్కి ఫుల్ పేమెంట్ చూపిస్తుంది. అది కట్టేటప్పుడు డెబిట్ కార్డ్ తోటి కట్టండి. క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్ తోటి కట్టండి. బట్ మోస్ట్లీ మన దగ్గర డెబిట్ కార్డు ఉంటుంది. డెబిట్ కార్డ్ అంటే మన ఏటీఎం కార్డు. ఇప్పుడు మనకు ఫోన్పే, గూగుల్ పే ఉంది అంటే ఆబ్వియస్లీ డెబిట్ కార్డు ఉంటుంది. అది లేకుండా క్రియేట్ చేసుకోం కదా. నీది లేకపోతే నీ ఫ్రెండ్దో, అమ్మదో, నాన్నదో, అక్కదో ఒకళ్ళు ఉంటుంది కదా. డెబిట్ కార్డ్ తోటి పేమెంట్ చేయండి. డెబిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేస్తే పేమెంట్ సక్సెస్ అయిపోతుంది. డెబిట్ కార్డ్ తోటి చేయకుండా ఫోన్పేలు, గూగుల్ పేలు తోటి అలా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే అమౌంట్ కడితే అది ఫెయిల్ అవుతుంది. ఎన్ని స్క్రీన్ రికార్డులు వచ్చినాయి? ఒక 40-50 స్క్రీన్ షాట్లు పంపారు. ఫోన్పేలో సక్సెస్ అయింది, 800 కట్ అయినాయి. ఆడ మళ్ళీ చూపిస్తుంది ఫీ టు బి పేడ్ 800 కట్టు అని. అది ఫోన్పేలో సక్సెస్ అవుతుంది అంతే. ఇక్కడ వెబ్సైట్లో అక్కడ సైట్లో అప్డేట్ కాదు. ఏటీఎం డెబిట్ కార్డ్ తోటే కట్టాలి కంపల్సరీ. ఓకేనా? సో ఫోన్పే, గూగుల్ పే తోటి 90% కాదు, ఏదో 10% అవుతుంది అంతే. డోంట్ యూజ్ యూపీఐ పేమెంట్స్. ఓకేనా? ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ వద్దు. ఆ రోజే చెప్పిన నేను ఫస్ట్గా క్లారిటీగా. మళ్ళీ స్క్రీన్ షాట్లు పంపితే సెపరేట్గా వీడియో చేస్తున్నా. October 8 లోపు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆ 800 కడితేనే మీ సీట్ హోల్డ్ ఉంటుంది, కన్ఫర్మ్ అవుతుంది. అండ్ నాన్ లోకల్స్, స్కాలర్షిప్ రాని వాళ్ళు ఆ కోర్స్ ఫీజు ఏదైతే ఉందో అది మొత్తం కట్టాలి. అది 30,000, 40,000, 50,000 ఎంత ఉంటే అంత. అక్కడ మీకు ఫీ టు బి పేడ్ ఎంత ఉంటే అంత కట్టాలి కంపల్సరీ. అది కడితేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. October 8 లోపు ఎప్పుడైనా కట్టుకోండి. ఓకే? యూపీఐ పేమెంట్లు వద్దు, డెబిట్ కార్డ్తో కట్టండి. కానీ మనం స్క్రీన్ షాట్లు పంపారు. ఓకేనా? డన్.